ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యసాయి వాహిని. రచన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. దాంట్లో మనం ధారావాహిక కార్యక్రమమైనటువంటి సత్యసాయి వాహిని ప్రవచనంలో ఈరోజు మనం 14వ చాప్టర్లో ఉన్నాం. ఈ 14వ చాప్టర్ యొక్క పేరు నేనెవరు. వాస్తవంగా ఇప్పుడు మన యొక్క జీవన గమనంలో మనం జనన మరణాలకు మధ్యలో నడుస్తున్నటువంటి చరిత్ర మనంతా కూడా. ఆది జననము, అంతం మరణం. ఈ రెండు కేంద్ర బిందువుల మధ్య జరిగేటువంటి మన జీవిత విశేషాల్లో ఎప్పుడైనా సరే మానవ జన్మలో మనం ఒక్క ప్రశ్న వేసుకోవాలి, నేనెవరు అనేది. ఆ ప్రశ్న ఎలా వేసుకోవాలి, దానికి సమాధానాలు ఏమిటి, దాని యొక్క విశ్లేషణ ఏమిటి, దీనికి ఎలా విశేషాంశాలు ఉన్నాయి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూసుకుందాం. స్వామి యొక్క దివ్యానుగ్రహము, మన అధినేత ఎమ్మెల్యన్ గారి యొక్క దంపతుల దివ్యాశీస్సులు, అలాగే మీ అందరి యొక్క శుభకామనలతో నడుస్తున్నటువంటి ఈ అపూర్వమైనటువంటి కార్యక్రమంలో స్వామి వారి యొక్క భావనా తరంగాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. నేనెవరు, హూయామై అంటాం. కోహం, ముక్తి కథం, ముక్తి కథం, కేన సంసార ప్రతిపన్నవాన్ ఇత్యాలోచనమర్థజ్ఞుస్తపస్సంతి పండితాః అనే మొట్టమొదట చక్కటి సూక్తి ఇచ్చారు. ఈ కోహం అంటే కహ అహం అని. కహ అహం అంటారు సంస్కృతంలో. అహం నేను, కహ ఎవరు అని, నేనెవరు అని. ముక్తి కథం, ఈ మోక్ష పదం ఎలా వస్తుంది, మోక్షం ఎట్లా ప్రాప్తిస్తుంది మనకు. కేన సంసార ప్రతిపన్నవాన్, మనమంతా కూడా భవసాగరంలో మునిగి తేలుతున్నాం. సంసారం అనేటువంటి సాగరంలో పెళ్ళాం, బిడ్డలు, వగేరాలు, బంధువులు, మిత్రులు, ఇవన్నీ కూడా సంసార బంధం, భవసాగరం అంటాం దీన్ని. ఈ సంసార కేన ప్రతిపన్నవాన్ అసలు ఎలా వచ్చింది మనకు? నిజంగా మనం కోరుకున్నది కాదు, మనం ఇండెంట్ పెట్టింది కాదు, మనం ఏదో అమెజాన్లో మనం బుక్ చేసి తెప్పించుకున్నది కాదు ఈ సంసారం. మరి సంసారంలో టక్కన పడిపోయినాం. ఎట్లా పడ్డామో తెలియదు. ఎలా? కేన సంసార ప్రతిపన్నవాన్ ఇత్యాలోచనం అర్థజ్ఞు తపః శంసంతి పండితాః. ఇలాంటి సంబంధమైనటువంటి విచారణని ఎవరైతే చేస్తారో దాన్నే తపః అంటారని మనకు పెద్దలు చెబుతున్నారు. దానికి ఒక ఇక్కడ వివరణ ఇస్తున్నారు. నేనెవరు, ఈ కర్తృత్వం ఏమిటి, ఈ భోక్తృత్వం ఎందులకు. కేవలం జననము మరణము అనేటువంటి రెండు కేంద్ర బిందువుల మధ్య మనం జీవనం సాగించేటువంటి ఈ షార్ట్ పీరియడ్లో కర్తృత్వం ఉంది మనకు. ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంది. ఎంత లేదనుకున్న వాడికైనా సరే, నా కర్తృత్వ భావన లేదండి అని ఎంత గొప్పగా చెప్పుకున్నా సరే, ఎప్పుడో ఒకటి మనకు కర్తృత్వ భావన వస్తుంది. ఇది నేను చేశాను, ఇది నా వల్లనే జరిగింది, ఈ క్రెడిట్ అంతా నాదే అనేటువంటి భావన కలుగుతుంది. భోక్తృత్వం ఎందులకు అంటే ఆ కష్ట ఫలాలని అనుభవించేటువంటి తత్వం కూడా మనకు వస్తుంది. ఒక్కోసారి మనం కృషి చేస్తాం, ఆ కృషికి రసమయమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల యొక్క భావనలో కూడా ఇది మంది అనుకుంటాం. జనన మరణాలు ఎందుకు, అసలు నిజంగా దేనికి జననము, దేనికి మరణము, దేనికి కలుగుతున్నాయి ఇవి, నాకు ఈ సంసారం ఎట్లా ప్రాప్తించింది, ఇందుండి ముక్తి కలదా, ఈ సంసార సాగరంలో నుంచి ఎప్పటికైనా మనకు అసలు మోక్షం ఉందా లేదా ఇత్యాది విషయ విచారణయే మహాతపస్సని ఋషులు చెప్పేవారు. ఇది ఆ పై సూత్రానికి అర్థం. ఇత్యాది విచారణ ప్రయత్నము తపస్సు జీవుని యొక్క వివేక ఫలితము. నిజంగా ఇంత ప్రశ్న మనం దేనికి వేసుకోగలిగాము, నేనెవరు అనేటువంటి ప్రశ్న వేసుకునేటువంటి స్థాయి మనకి ఎలా వచ్చింది అంటే, మనం 84 లక్షల జీవరాశుల్లో కేవలం 4 లక్షణాలే ఉన్నాయి. ఆహారము, నిద్ర, మైథునము. ఆహారము, నిద్ర, భయము, మైథునము అని 4 ఉన్నాయి. మిగతా అన్నిటికి కూడా. కానీ ఒక్క మానవుడికి మాత్రము ఒక వివేకము అనిచ్చాడు. దాని ప్రక్రియ విచక్షణ ఉంటుంది. అంటే మనకు ప్రతి తెలుసు, ఏది మంచో ఏది చెడో, ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో, ఏది చేయదగిందేమిటో చేయకూడదేమిటో, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోగలిగినటువంటి అపూర్వమైనటువంటి మేధా సంపత్తి ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. అసలు మోక్షం కావాలనే కోరిక కలగటానికి కూడా మానవత్వం కారణము.
లోకంలో మూడు దుర్లభం అన్నాడు. నెంబర్ 1 నరజన్మ ఎత్తటము, నెంబర్ 2 మోక్షకాంక్ష కలగటము, నెంబర్ 3 మహాపురుష సంశ్రయము. ఈ 3 చాలా దుర్లభం అన్నాడు. 84 లక్షల జీవరాశులు కూడా తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈ 3 దొరకవు. అందుట్లో ఒకటి దొరికింది మనకి, మానవ జన్మ, నరజన్మ దొరికింది. నరజన్మ లభించింది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల. మిగతా కొన్ని లక్షల జీవరాశులకు లేనటువంటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇచ్చారు. దేనికని? నరజన్మ మనకు వచ్చింది కాబట్టి. మనకు వాటికి 4 ఉంటే మనకు వివేకం అనేటువంటిది కొత్త క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. దానికి తెలియదు, పశువుల్లో ఆ తేడా తెలియదు. మనకే ఈ బంధాలన్నీ, మనకు రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, మనకు కట్టుబాట్లు ఉంటాయి. అందుకనే ఇంత ప్రపంచంలో ఇన్ని 140 కోట్ల మంది కూడా ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా ఒకరికొకడు సహకరించుకుంటూ యూనిటీ, డివినిటీ, ప్యూరిటీతో మనం నడవగలుగుతున్నాం. ఆ విచక్షణ జ్ఞానం ఉన్నది కాబట్టి ఇలాంటి విచారణ ఉండటమే తపస్సు అనుకున్నాం. నిజంగా వివేకం ఉండటమే మనకు మానవ జీవనానికి ఒక గొప్ప ఫలితం. ఇది మొట్టమొదటి మెట్టు. భగవంతుడు మిగతా కొన్ని లక్షల జీవరాశుల కింద పక్కన పెట్టి మన మానవుడికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి స్టెప్ ఏమిటంటే వివేకము. ఈ మెట్టు నెక్కినంతనే శాస్త్ర ఉపదేశం అనేటువంటి దూతను ఆశ్రయించి శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య మొదలగు సోపానాల క్రమముగా దాటి గమ్యస్థానమైనటువంటి ముక్తిని పొందనగునని అక్కడ దాకా చూద్దాం. ఇప్పుడు అక్కడ దాకా చూస్తే మనకు ఎప్పుడైతే మెట్టెక్కామో, వివేకము అనేటువంటి ఒక మెట్టెక్కేసామో, మిగతా కొన్ని లక్షల జీవరాశుల కంటే పక్కన పెట్టేసి మనం ఒక్క స్టెప్ ఎక్కాం. అంటే వాటికున్నటువంటి 4 కూడా మనకు ఉన్నాయండి. ఆ 4 కాకుండా 5వ మెట్టెక్కాం మనం. వివేకం అనేటువంటి మెట్టెక్కగానే శాస్త్ర ఉపదేశం అనేటువంటి దాన్ని మనం ఆశ్రయిస్తాం. దీని భగవద్గీతలో ఒక్క మాట చెప్పాడు. ఏంటది? కార్య తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ. నువ్వు కార్యము చేయాలన్నా, అకార్యం చేయాలన్నా శాస్త్రం ప్రమాణము. అంటే నువ్వు ఏది చేయాలనో, ఏది చేయకూడదో చెప్పేటువంటి అపూర్వమైనటువంటి గ్రంథం శాస్త్రం. అందుకనే మనం శాస్త్రీయంగా పూజలు చేసామండి, వ్రతం శాస్త్రీయంగా జరిగిందండి, అక్కడ మంచి శతభజనమాలు కూడా శాస్త్రీయంగా జరిగిందండి. అలా ఈ పదాలు వాడుకుంటుంటాం అప్పుడు మనం. అంటే ఆ శాస్త్రం చెబుతోంది మనకు నువ్వు ఏది చేయాలి, ఏది చేయకూడదు చెబుతోంది. నీ ఆచారం ఏంటి, దురాచారం ఏంటి, అనాచారం ఏంటి, ఇవన్నీ కూడా చెబుతోంది. కాబట్టి ఆ శాస్త్రం అనేటువంటి దాన్ని మనం పట్టుకొని 3 స్టెప్పుల్లో మనం ముందుకేస్తున్నాం. నెంబర్ 1 శ్రోతవ్య, దీన్నే శ్రవణము అన్నారు, మనం వినదగినది. మంతవ్య, మననం చేసుకోవాలి, విన్నాము మననం చేసుకోవాలి. నిధిధ్యాసితవ్య అంటే విన్నదాన్ని, మననం చేసిన దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. మొదలగు సోపానాల యొక్క క్రమంలో దాటి యొక్క గమ్యస్థానమైనటువంటి ముక్తిని పొందదగును. కాబట్టి ముక్తిని పొందాలి అంటే ఊరికే మనం ఖాళీగా ఏదో ప్రశాంతంగా ఇట్లా మనం భజనలు వగైరాలు చేసుకొని కేవలం నామమాత్రమైనటువంటి సాధనలు చేస్తే కుదరదు. నువ్వు మొత్తం చక్కగా ఆ భగవంతుని యొక్క వాక్యాలని నువ్వు శ్రోతవ్య వినాలి, మంతవ్య నిరంతరం మననం చేసుకోవాలి, నిధిధ్యాసితవ్య నువ్వు వాటిని బాగా జీర్ణించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అదండి. తర్వాత ఆ దృశ్యకల్పితమైనటువంటి జగత్తు నుండి విడుదల మార్గము శృతి చూపించుతున్నది. శృతి అంటే వేదం అని చెప్పుకున్నాం. దేనికని శృతి అని పేరు వచ్చింది? శ్రూయతే అనేనైతే శృతి అని చెప్పారు. అంటే ఇది వినడం ద్వారా మనకు వినబడేది శృతి అన్నమాట. వినడం ద్వారా మనకు అర్థమవుతుంది ఆ శృతి. ఆ శృతులు ఏం చెబుతున్నాయి? దృశ్యకల్పితమైనటువంటి జగత్తు నుంచి మనం విడుదలవ్వాలి. మనకన్నీ కూడా ఇవన్నీ కనబడేవన్నీ కూడా మాయలే. భగవంతుడు సృష్టించినటువంటి మాయా జగత్తిది, అమేయమైనటువంటి మాయా జగత్ ఇదంతా కూడా కనబడేది. కనబడుతోంది అంటే మీకు ఒక్కటే గుర్తు, మనకు యదృశ్యం తన్నశ్యం. మీకేది కళ్ళకు కనబడుతోందో అది ఏనాటికైనా నశించేదే. ఏనిబడి మీ కంటికి కనబడింది ఏదైనా సరే యదృశ్యం తన్నశ్యం. అందుకనే భగవతత్వం మనకు కనబడదు, కంటికి కనబడేది కాదు అది. కాబట్టే దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం.
దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నాం, దాన్ని మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి నువ్వు దృశ్యాన్ని నుంచి అదృశ్యానికి వెళ్ళాలి అంటే, అదృశ్యంలో ఉన్నటువంటి అగోచరమైనటువంటి ఆ భగవతత్వాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే నువ్వు ఈ దృశ్యాన్ని వదిలేయాలి. దృశ్య కల్పితమైనటువంటి జగత్తు నుంచి విడుదల మార్గం శృతి చూపించుతున్నది, వేదం చెబుతోంది. నువ్వు ఎలా దీన్ని అధిగమించాలి? ఈ దృశ్యం నుంచి నువ్వు ఎట్లా అంటే, దృశ్యం అంటే దాదాపు సంసారం కూడా దృశ్యంతో సమానమే. దీన్ని ఎట్లా విడుదల చేయాలి? ఇట్టి మార్గదర్శకుడు, మార్గోపదేశకుడు భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే మనకు స్నేహితుడు అని చెప్పుకున్నాం మనం చాలా సార్లు. గురువు గారు కూడా చెప్పారు, భగవంతుడు ఒక్కడే స్నేహితుడు. ది రియల్ ఫ్రెండ్ ఈజ్ భగవాన్. ఆయన ఒక్కడే మనకు మార్గాన్ని చూపించగలడు. ఆయనే మార్గదర్శకుడు, డైరెక్టర్. అంటే ఇదిగో ఏమండి, ఇదోలో వెళ్ళండి, మీకు మోక్షం వస్తుంది. లేకపోతే ఇదిగో ఈ మాటలు వినవయ్యా, రోజు వీటిని ధ్యానం చేయి, జపం చేయి, తపస్సు చేయి, లేకపోతే నీ యొక్క మనసులో కొన్ని కోట్ల సార్లు అనుకో, నీకు ఆ మార్గం దొరుకుతుంది అని ఆ విధంగా మార్గాన్ని చూపించేవాడు, మార్గాన్ని ఉపదేశించేవాడు భగవంతుడు ఒక్కడే. అన్య గురువులు చేయజాలరు. మిగతా గురువులకి ఆ స్టేటస్ లేదు. వాళ్ళు కేవలం శాస్త్రం చెప్పేటువంటి వాళ్ళే తప్ప భగవంతుడిని చూపించగలిగినటువంటి శక్తి వాళ్ళకి లేదు. సగురం ఏవ అభిక్షేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని అనగా, శ్రోత్రియుడును బ్రహ్మనిష్ట గలవాడును అగు గురువును మాత్రమే చేరవలెను అనే శృతి తెలుపుతున్నది. నువ్వు గురువును ఆశ్రయించాలి. ఎలాంటి గురువును ఆశ్రయించాలి? శ్రోత్రియం, శృతి నుంచి వచ్చింది పదం. శృతి తెలిసిన వాడే శ్రోత్రియుడు. శృతి అంటే ఇందాక చెప్పుకున్నాం, వేదం అని చెప్పుకున్నాం. ఎలా వేదం? శ్రూయతే అనేనా చెప్పుకున్నాం. ఆ విధంగా ఆ వేద సారాన్ని ఎవరైతే గ్రహిస్తారో అలాంటి వాడిని శ్రోత్రియుడు అంటాం. కేవలం విభూతి రేఖలు పెట్టి, పిలకలు పెట్టి, మంచి బెళ్ళ గోచీలు పెడితే ఆయన్ని కూడా శ్రోత్రియుడు అంటాం మనం జనరల్గా, లౌకికంగా. కానీ నిజంగా శ్రోత్రియుడు అంటే ఆయన కాదు. కేవలం వేద సారాన్ని బాగా గ్రహించి లోకానికి లోకానికి పరోపకారం చేసేవాడే శ్రోత్రియుడు. అలాంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్టం. అంటే ఆ వేదాలు ఏమైతే చెబుతున్నాయో ఆ వేదాల్లో అవన్నీ కూడా సదాచార సంపన్నుడు అనమాట. అలాంటి సహా గురుం ఏవ అభిగచ్చేత్. ఎవరైనా సరే అలాంటి గురువును మాత్రమే ఆశ్రయించాలి. శ్రోత్రియుడును బ్రహ్మనిష్ట గలవాడును అయినటువంటి గురువును మాత్రమే చేరవలను అని శృతి తెలుపుతున్నది. ఇక్కడ శ్రోత్రియుడు అనుట చేత సదాచార సంపన్నుడు అనగా శృతి యుక్తాచరణమున సాంప్రదాయ అనుసారముగా మెలగువాడు అనర్థం. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ శృతులన్నీ కూడా మంచి సాంప్రదాయాలు చెప్పినాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధించినాయి. అవన్నీ కూడా తూచా తప్పకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాడు శ్రోత్రియుడు. ఇక బ్రహ్మనిష్ఠుడు అంటే ఏమిటి చెబుతున్నారు? సంశయ విపర్యరహితుడు. వేదము అంటే చెప్పుకున్నాం చాలా సార్లు, ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఉండదో ఇట్ ఈజ్ కాల్డ్ వేదము. ఎన్నోసార్లు మొట్టమొదటి ఎపిసోడ్స్ లో వచ్చింది మనకు. వేదము అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఉండదో అది వేదం. అలాంటి వేదం తెలిసినటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు. వేదం తెలుసుకున్న తర్వాత, వేదంలో పరిపక్వత సంపాదించిన తర్వాత సంశయ విపర్యరహితుడు. ఏ సంశయం లేదు. ఒకవేళ సంశయం ఉంటే ఏమిటి అని మీరంటే భగవద్గీతలో చెప్పాడు, సంశయాత్మ వినశ్యతి అని చెప్పాడు. కాబట్టి ఏమాత్రము శృతుల పట్ల కానీ వేదం పట్ల, వేదాంగం పట్ల ఎక్కడ అనుమానం లేకుండా సప్రమాణంగా జీర్ణించుకున్నటువంటి వాడు ఆ బ్రహ్మనిష్ఠుడు. నిశ్చితార్థ నిశ్చలాత్మ జ్ఞాన సంపన్నుడు. ఒక పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. లౌకిక జగత్తులో ఎట్టి సంపర్కములు లేక సర్వం బ్రహ్మస్వరూపముగా తలంచి చేరించి నిరూపించువాడు బ్రహ్మనిష్ఠుడు. అంటే సామాన్యమైన కాదు. ఈ లౌకికమైన జగత్తులో సంపర్కాలు మనకెన్నో ఉన్నాయి. మనం పవిత్రంగానే ఉంటాం, కానీ ఏదో లంపటం వచ్చి పడుతుంది, ఏదో ఒక ఇష్యూ వచ్చి పడుతుంది, ఏదో ఒకటి మనకు తగులుకుంటుంది వచ్చి. వాటినన్నిటిని కూడా సంపర్కాలు అంటారు. నిజంగా అప్పటిదాకా ప్రశాంతంగా ఉంటాం మనం. ఏదో చిన్న టెలిఫోన్ వస్తుంది, కాల్ వచ్చేస్తుంది, ఎవడో పోయినట్టు వస్తుంది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సు ప్రశాంతమైనటువంటి సరస్సులో ఒక్క రాయి వేస్తే ఆ తరంగాలన్నీ ఎంత గందరగోళం అయిపోతాయో మన మనస్సు అంత అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు దాకా అక్కడ దాకా ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడు ధారాపాతంగా కన్నీళ్లు గారుస్తున్నాం. అంటే ఆ విధంగా
మనకి ఇవన్నీ కూడా లౌకిక సంపర్కాలు. ఇలాంటి సంపర్కాలతో ఏ మాత్రము సంబంధం లేకుండా ఉండాలి. సర్వం బ్రహ్మస్వరూపముగా ఉన్నది, సర్వం బ్రహ్మభయం జగత్ అనేటువంటి నమ్మిక ఉండాలి మనకు. కాబట్టి బ్రహ్మనిష్ఠుడు అంటే సామాన్యమైనది కాదు వ్యవహారం. లౌకిక సంపర్కాలు లేకుండా అంతా కూడా బ్రహ్మస్వరూపంగా భావిస్తూ అలాగే ఆచరించి చరించి రూపించి నిరూపించేవాడు బ్రహ్మనిష్ఠుడండి. అలాంటి గురువును ఆశ్రయించాలి మీరు. అలాంటి శ్రోత్రియుణ్ణి, అలాంటి బ్రహ్మనిష్ఠుణ్ణి మీరు గురువుగా ఎన్నుకొని ఆయన ఆశ్రయించాలి. ఇంకా ఆయన లక్షణాలు ఏమిటో చెబుతున్నాడు. త్రికాల వేద్యుడు. మూడు కాలాలు తెలుసు ఆయనకి. ఏ కాలంలో ఏం జరుగుతుందో కూడా తెలుసు. త్రిగుణాతీతుడు. మూడు గుణాలకి అతీతుడు ఆయన. ఏకాత్మ భావుడు. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అనేటువంటి సిద్ధాంతం కలవాడు. ఆనందమయుడు. ద్వంద్వాతీతుడు. జయాపజయాలు కానీ శీతోష్ణాలు కానీ వీటితో సంబంధం లేదు ఆయనకి. ఇట్టు గురువును చేరుదురు. అలాంటి వాడై ఉండాలట గురువు గారి యొక్క లక్షణాలు ఇక్కడ మనకు చక్కగా చెప్పారు. త్రికాల వేద్యుడు, త్రిగుణాతీతుడు, ఏకాత్మ భావుడు, ఆనందమయుడు, ద్వంద్వాతీతుడు. ఇట్టు గురువును చేరుదురు అని శృతి తెలుపుతున్నది. ఇటుపై గుణములు గలవాడు సర్వేశ్వరుడు ఒక్కడు మాత్రమే కానీ తత్వవేత్తలైనటువంటి లౌకిక గురువులు కాదు అని మనం విశ్వసించవలేను. కాబట్టి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి వాడే గురువే కానీ మిగతా వాళ్ళు అదంతా కూడా మామూలు గురువులే, లౌకిక గురువులే కానీ వాళ్ళని ప్రామాణికమైనటువంటి గురువులుగా మనం పరిగణించడానికి వీలేదు. ఒక్కసారి గురువులు అనగానే మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్తున్నాం. యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడు వశిష్ఠుని అడిగినటువంటి ప్రశ్నను కూడాను ఇది గురుదేవా మృత్యువు బారి నుండి తప్పించుకునే మార్గం లేదా? యోగ వాసిష్టమైన బ్రహ్మాండమైనటువంటి గ్రంథం ఉంది. అయితే వైరాగ్యము, సంసారము, స్వీయ జ్ఞానము వీటినన్నింటినీ చెప్పినటువంటి గ్రంథం అది. భగవద్గీతకి ఎంత ప్రామాణికత ఉందో యోగ వాసిష్టానికి కూడా అంత ప్రామాణికత ఉంది. దాంట్లో వశిష్ఠుడు గురువు గారు శ్రీరామచంద్రుడు ఆయన అడుగుతున్నాడు, ఏమండి గురుదేవా, చాలా ప్రశ్నలు వేశాడు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, మనకు ప్రస్తుతం ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్న, మృత్యువు బారి నుంచి తప్పించుకునేటువంటి మార్గం లేదా? సావు నుంచి తప్పించుకోవాలి ఎలా? సమస్త మానవాళి మృత్యు అంటే భయపడిపోతోంది, మృత్యువుని అధిగమించలేకపోతోంది. అలాంటి మృత్యువుని ఏమైనా అధిగమించడానికి అవకాశం ఉందా అని అడిగారండి. అలాంటి ప్రశ్న ఇంకెవరిని వేశారని చూద్దాం ఒకసారి. గౌతమ బుద్ధుడు. ఈయన అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన అసూర్యం పశ్యుడు. ఏనాడు సూర్యుడిని చూసినటువంటి వాడు కాదు ఈయన. అంత గారాభంగా పెరిగాడు. అసూర్యం పశ్యుడు అంటే ఏనాడు, ఇప్పుడు వెనక రాజా అంతఃపురాల్లో ఆ అంతఃపుర స్త్రీలకి సూర్యుడు ఎప్పుడు ఉదయించాడో ఎప్పుడు అస్తమించాడో వాళ్ళు చూసేవాళ్ళు కాదని వాళ్ళకి తెలిసేది కాదు. అందుకనే అసూర్యం పశ్చు అంటారు వాళ్ళని. అంటే సూర్యు యొక్క మొహం కూడా చూడనటువంటి వారు వాళ్ళంతా కూడా. సిద్ధార్థుడు కూడా అంతే, ఆ విధంగా పెరిగాడు. ఆ పెరిగి ఒక్కసారి టీనేజ్లో ఒక్కసారి బయటకు వచ్చేసరికి ఆయన రకరకాల రోగులు, రోష్లు, మరణాలు ఇవన్నీ కూడా ఒక్కసారి చూసేసరికి అతనికి బుర్ర తిరిగిపోయింది. అతన్ని విరాగ ఉన్ముఖుణ్ణి చేసినాయి ఇవన్నీ కూడా. అంటే ప్రపంచం అంటే ఇంతే కదా, దుఃఖమయం అయినటువంటి ప్రపంచం అని అనుకొని అతనిచే సర్వసంగ పరిత్యాగము చేయించి లోకోత్తమ పురుషునిగా ఖ్యాతి నొందించినది పై ప్రశ్నయే. ఆయనకు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. ఈ రోగాలు దేనికి వస్తున్నాయి? అతను దేనికైనా ఆ విధంగా వికలాంగుడు అయినాడు. ఇతను దేనికైనా రోగంతో బాధపడుతున్నాడు. అతనేంటి కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు ఏంటి? ఇతను మోసుకెళ్తున్నారేంటి? ఇదేంటి, ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఆ రథసారథిని అడిగి ఆ సిద్ధార్థుడు తెలుసుకొని అతను విరాగి అయినాడు. ఈ విరాగి అవటానికి కూడా ఆ మృత్యు సంబంధమైనటువంటి ప్రశ్న, ఆ మృత్యు బారి నుంచి తప్పించుకునేటువంటి ఉపాయం లేదా అనేటువంటి ప్రశ్న ఆయన కూడా ఉదయించింది. అలాగే అదే మృత్యును ఒక్కసారి చూద్దాం. పరమ భక్తాగ్రణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను తోడి బాలులను పిలిచి, బాలకులారా, మన ప్రాయపు బాలురు కొందరు లోకమున కూలిపోవుట, కాలిపోవుట, రాలిపోవుట చూచితరా అనుచు మృత్యు ఘట్టమునే బాలుర దృష్టికి తెప్పించను, మృత్యువననేమో జ్ఞానోపదేశం చేశాను. ఇక పక్క ప్రహ్లాదుడికి వస్తే, ఆ ప్రహ్లాదుడు అందరి కుర్రాళ్ళని చూసుకొని మనం వెంట వేసుకొని చక్కగా నారాయణ భజనానురక్తుడై వాళ్ళకు కూడా నారాయణ భజనని చెబుతూ వాళ్ళకి అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చాడు. ఏమిటి? అసలు మనల్ని కూడా కబళిస్తోంది మృత్యువు. ఆ మృత్యువు నుంచి మనం ఎలా బయటపడాలి, ఆ ముక్తి ఎలా సాధించాలి అనేది ఆ పిల్లలకి నెమ్మదిగా భజనల ద్వారా
వాళ్ళ యొక్క మనసులన్నింటినీ వాళ్ళ మనసులందరినీ ఆకర్షించి వాళ్ళ మనసులన్నీ కూడా పసిగట్టి వాళ్ళ మనసుల్లో గూఢమైనటువంటి భావాలు ప్రవేశపెట్టగలిగాడు భక్త ప్రహ్లాదుడు. ఇది కూడా కేవలం ఆయన ప్రశ్న కూడా అదే, మృత్యువుని ఏ విధంగా జయించాలి. చూడండి, కావున నిశ్రేయస ప్రాప్తిని కోరు వారందరూ మృత్యు విచారము ప్రప్రథమున సల్పుట అత్యవసరము. చూడండి, ఒక మంచి పదం వాడాడు, నిశ్రేయస ప్రాప్తి. నిశ్రేయసము అంటే రెండు అర్థాలు ఉన్నాయండి, ఒకటి మోక్షము, రెండు కళ్యాణము. చూడండి, ఒకదానికి కూడా సంబంధం లేదు. ఒకటి మోక్షము అంటే అసలు ఈ లోకంలో లేకుండా పోవడం, ఒకటి కళ్యాణము అంటే శుభప్రదమైనటువంటి కార్యక్రమం. ఈ రెండు అర్థాలను ఇచ్చేటువంటి అపురూపమైనటువంటి పదం నిశ్రేయసము. నిశ్రేయసము అంటే ఇంకొకటి రూఢిగా చెప్పొచ్చు మనం, ఎక్కడైతే ముక్తి ధామము అంటారు దీన్ని. ఏ ధామంలోకి అయితే, అంటే అది కూడా రాష్ట్రపతి భవనం లాగా అనుకోండి కాసేపు, ఏ భవనంలోకి అయితే మనం ఎక్కడికైతే వెళదామో మళ్ళా తిరిగి రాని చోటు అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే తెలుసుకుంటామో ఇక తెలుసుకోవాల్సింది లేదు అనేది వేదం ఎట్లా చెబుతోందో, ఎక్కడికైతే వెళతామో మళ్ళా తిరుగుముఖం లేనటువంటిది నిశ్రేయసము అంటే మోక్షము. అలాంటి మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే వాళ్ళంతా కూడా మృత్యు విచారము ప్రప్రథమను సలుపుట అత్యవసరము. నిజంగా ఇంతసేపు మృత్యువు మృత్యువు మృత్యు అని వస్తుంది కదండి. ఆ మృత్యుదేవత వచ్చినప్పుడు మన పరిస్థితి ఒక్కసారి లౌకికమైనటువంటి పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి చూసి ముందుకెళ్దాం. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి జనాస్మిశానే దేహాశ్చితాయాం పరలోక మార్గే ధర్మానుగో గచ్చతి జీవ ఏకః. పరలోక మార్గే, ఎప్పుడైతే జీవి ఆ ప్రాణం పోయిందో పరలోక మార్గంలో అడుగు పెడతాడు. ఆ పరలోక మార్గం అంటే ప్రాణం పోతుంది. ప్రాణం పోగానే మనకు సంబంధించినటువంటి 6 ఎక్కడెక్కడ ఉన్నాయో చెబుతున్నాడండి. ధనానే భూమౌ, మనం సంపాదించుకున్నటువంటి స్థలాలు పొలాలు ఎక్కడికక్కడే ఉంటాయి. మనం సంపాదించుకున్న డబ్బులు బ్యాంక్స్ లో ఉంటాయి. ఇంకా మనం సంపాదించుకున్నటువంటి నగలు వగైరాలు లాకర్లో ఉంటాయండి. పశవశ్చ గోష్ఠే, మీరు పెంచుకున్నటువంటి గోవులు కానివ్వండి, పశువులు కానీ మీ కోష్టంలో ఉంటాయి. ఇంకా మీకు సన్నిహితమైనటువంటి జంతువులు అయితే కుందేళ్లు కానీ, ఏదైనా కుక్క పిల్లలు కానీ వగైరాలు ఏదైనా అయితే మీకు చక్కగా మీ పడక గదిలో మీ బెడ్ పక్కనే పడుకునేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అలా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అలాగే నారీ గృహద్వారి, ఎప్పుడైతే మృత్యుదేవత భర్తను ఆశ్రయించిందో ఆ ఇంటి ఇల్లాలు కేవలం సింహద్వారం దగ్గర ఆగిపోతుంది. అంతకంటే ఆమెకు పర్మిషన్ లేదు బయటకు రావటానికి. జనా శ్మశానే, ఇక హితువులు బంధువులు హితులు సన్నిహితులంతా కూడా శ్మశానం దాకా వెడతారు. దేనికని? ఆ పోయినటువంటి వాడి యొక్క బంధాన్ని వేడలేక, అతనితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని వదలలేక ఆ శ్మశానం దాకా వెడతారటండి. దేహాశ్చితాయాం, వాళ్ళకు కూడా ఒక లక్ష్మణ రేఖ ఉంటుందండి అక్కడ. ఆ లక్ష్మణ రేఖ దగ్గర వాళ్ళు కూడా ఆగిపోతారు. దేహాశ్చితాయాం, ఇక మనల్ని నమ్ముకున్నటువంటి, ఇన్నాళ్ళు మనల్ని నమ్ముకున్నటువంటి దేహం కాస్త ఇంకొక 15 అడుగులు ముందుకెళ్ళి చిత మీదకి వెళ్తుందటండి. అక్కడ దాకా వెళ్ళగలుగుతుంది మన దేహం. ధర్మానుగో గచ్చతి జీవ ఏకః. ఇక మనం మెళ్ళ వేసుకొచ్చాం కంఠమాల, మంచి చెడు అనేటువంటి కంఠమాల, అది మాత్రం హాయిగా ఆ చనిపోయినటువంటి మరి జీవుడితోటి అది ప్రయాణం సాగిస్తుంటండి. చివరికి మన తోటిపోటు వచ్చింది ఏమిటి? ఆ కర్మమాల తప్ప ఇక ఏమి మనం సంపాదించుకున్నటువంటివి ఏవి కూడా మనం వెంట రావు అనేటువంటిది మృత్యుదేవత యొక్క సన్నివేశంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి నిశ్రేయస ప్రాప్తిని కోరు వారందరూ మృత్యు విచారము ప్రప్రథమను సల్పుట అత్యవసరము. ఇంకొక విశేషం కూడా నేర్చుకోవాలి మనం. పుట్టాం, పిల్లాడు పుట్టంగానే ఎంతో సంతోషపడ్డాం, ఎత్తుకున్నాం, ముద్దు చేశాం. వాడు కాన్వెంట్కి వెళ్ళాడు, హై స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, ఉద్యోగం చేస్తున్నాడు, భార్య బిడ్డలు వచ్చారు, రిటైర్డ్ అయినాడు. ఇవన్నీ మన కళ్ళెదుట మన పిల్లలంతా కూడా రిటైర్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని జీవన దశల్లో మీరు ఎక్కడైనా సరే అయ్యో పిల్లాడు పెద్ద అయినాడని ఏడవటం కానీ, అయ్యో హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళాడని ఏడవటం కానీ, కాలేజీ నుంచి మరి ఉద్యోగంలో ప్రవేశించాడని ఏడవటం కానీ, అలాగే ఉద్యోగంలో నుంచి మరి భార్య బిడ్డలను సంపాదించుకున్నాడని ఏడవటం కానీ ఏమైనా చేసాము మనం? ప్రతి చోట కూడా తంకలు కొట్టుకున్నాం, లక్షలు ఖర్చు పెట్టాం. ప్రతి పండక్కి కూడా సంబరాలతో అంబరాన్నంటున్న సంబరాల్లో మునిగి తేలాం. కానీ మరి ఆ చిట్ట చివర ముదిమి తర్వాత, వార్ధక్యం తర్వాత వచ్చేటువంటి స్థాయి మృత్యుదేవతే కదా, మరణమే కదా. మరి ఆ స్థాయి నుంచి, ఆ వృద్ధాప్య స్థాయి నుంచి మరణానికి వెళ్ళేటప్పుడు దేనికని మనం కృంగిపోతున్నాము, దేనికని ఖేదపడిపోతున్నాము, దేనికని అతలా కుతలమైపోతున్నాము అనేటువంటిది విచారణ చేయాలి అంటున్నారు.
మృత్యు అనగానేమో భయము లేక అమంగళము అని ఊహించరాదు. మిగతా వాటినన్నిటిని మనం శుభంగా భావించినప్పుడు, ఆ జీవన దశల్లో చివరిదైనటువంటి ఆ మృత్యువును చూసినప్పుడు దాన్ని అమంగళంగా మనం భావించాల్సినటువంటి అవసరమే ఉంది. అది కూడా కాలధర్మంలో ఒక భాగమే. మృత్యువు ఇతరులే కాక కానీ తనకు కాదని కానీ తలంచరాదు. ఎప్పుడైనా మన పక్క వాళ్ళ ఇంట్లోనే కానీ, మన ఊళ్ళో ఎక్కడైనా ఇంకో వేరే బజార్లో కానివ్వండి, ఏదైనా వేరే నగరంలో కానివ్వండి, మొట్టమొదట తెల్లవారంగానే కాల్ వస్తుంది, ఫలానా వాడు ఎక్స్పైర్డ్, ప్లీజ్ స్టార్ట్ ఇమీడియట్లీ. వెళతాం, ఇతర దేశాలకు కూడా ఇతర నగరాలకు కూడా వెళ్ళి మనం సందర్శిస్తాం ఆత్మీయుడిని ఆ పోయినందుకు. కానీ అక్కడికి బొంగన మనం ఒకటి అనుకుంటాం, వాడు కాబట్టి పోయినాడు, నేనైతే అసలు పోయేవాడిని కాదు అనుకుంటాం మన మనసులో. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక పోయినటువంటి ఒక నిర్జీవమైనటువంటి శవాన్ని మనం ఏది ఆ బాక్స్ లో మనం చూసినప్పుడు, వాడు కాబట్టి పోయినాడు, నేను పోను, దెర్ ఇస్ నో డెత్ టు మీ, నాకు చావు అనేది లేదు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఎక్కడా లేనటువంటి ఆత్మబలం, ఆత్మ నిబ్బరం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆయన చూడగానే మనకు వస్తుందండి. ఇదే ఇక్కడ చెబుతున్నాడు, మృత్యువు ఇతరులకే కానీ తనకు కాదని కానీ చింతింపరాదు. మృత్యు విచారణ అనగా సాక్షాత్ తన పరమార్థమును గూర్చి అని మానవుడు విశ్వసించవలేను. ఇది కూడా ఒక అర్థాల్లో ఒక అర్థమైంది. ఏనాటికైనా తప్పదది, అనివార్యము. నువ్వు దేనికయ్యా ఏడవకూడని దానికి దేనికి ఏడుస్తున్నావయ్యా అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన నరుడికి చెప్పాడు. కొన్నిట్లో ఏడవచ్చు, తప్పులేదు. దేని గురించి అయితే నువ్వు ఏడవకూడదో దాని గురించి నువ్వు ఏడుస్తున్నావు. అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అని కూడా అన్నాడు. వివేకమనగా దృశ్యమును లెస్సగా విచారించి దాని యథార్థమును, దాని స్వస్వరూపమును తెలుసుకునేటువంటి ప్రయత్నం మాత్రమే వివేకం అంటే. చెబుతున్నారు, మీరు కనబడేదంతా జాగ్రత్తగా చూడండి, దాంట్లో మీరు ఏది కల్పితము ఏది యథార్థము మీరు తెలుసుకోండి. మనం చాలా మంది వ్యక్తులు మనకు తారసపడతారు, వాళ్ళలో రెండు రకాలు ఉంటాయి. వాళ్ళ స్వరూపం వేరు, వాళ్ళ స్వభావం వేరు. పైకి ఎంతో అందంగా కనబడతారు, వాళ్ళ ఆలోచనలు అందంగా ఉండవు. ఎంతో అందవిహీనంగా కనబడతారు, కానీ అంత అందవిహీనంగా వాళ్ళ భావాలు ఉండవు. కాబట్టి మీకు స్వరూపమే కనబడుతుంది కానీ వాళ్ళ యొక్క స్వభావం తెలియదు. లోకం మంచి అందంగా కనబడేటువంటి లోకాన్ని మీరు చూస్తారు కానీ ఆ లోకంలో ఉన్నటువంటి స్వభావాన్ని మీరు చూడలేదు. కాబట్టి మీరు దృశ్యాన్ని చక్కగా చూసి లెస్సగా బాగా విచారించి దాని యొక్క యథార్థాన్ని మీరు తెలుసుకోండి. మీరు రూపాన్ని చూడాలి, గుణాన్ని కూడా చూడాలి. స్వరూపము చూడండి, స్వభావము చూడండి. ఆ ప్రయత్నం చేయండి. నేనెవరు అన్న ప్రశ్న జనించుటకు మృత్యు విషయమే మూల కారణము. మరి పుట్టిన తర్వాతనే కదండి మనం ప్రశ్న వేస్తోంది నేనెవరు అని. అసలు పుట్టకపోతే అసలు ప్రశ్న వేయాల్సిన అవసరమే ఉంది. కాబట్టి మనం ఆ ప్రశ్న ఉదయించింది అంటే, మనకు నేనెవరు అని ప్రశ్న వేసాము అంటే మనకు ఆ స్టెప్ ఉంది. ఆ మృత్యు విషయం అనే దాంతో మనకు పని ఉన్నది. కావున మృత్యు విషయము విస్మరించరాదు. కాబట్టి ప్రతి ఒక్కడు అనివార్యంగా విచారించవలసినటువంటి విషయము మృత్యు విషయము. దాని గురించి అలక్ష్యం చేయరాదు, ఎప్పటికైనా వస్తుంది. కాబట్టి అంటే ఏదన్నా ఒక శుభకార్యం చేసేటప్పుడు పెద్ద చీటీలు రాస్తాం. ఇదిగో ఏమండి ఇవన్నీ తెచ్చామా లేదా, ఏమండి నగలన్నీ కొన్నామా లేదా, ఈ బట్టలన్నీ కొన్నామా లేదా, ఇదిగో ఈ అడ్రస్లన్నిటికీ శుభలేఖలు పంపించామా లేదా, ఎంతో మాస్టర్ ప్లాన్ వేస్తాం ఒక పెళ్లి కార్యక్రమానికి. అలానే ఇది కూడా మనకు ఒకటి ఉన్నది. ఇదిగో నాకు ఎంతమంది బిడ్డలు ఉన్నారు, నేను ఎంత సంపాదించాను, నేను వీళ్ళకి ఇవన్నీ కూడా నేను భద్రంగా నేను ఇచ్చేళ్ళాలి. నా బాధ్యతగా నేను ఎప్పటికైనా సరే, ఇదిగో కాలం సమీపిస్తోంది, కాలం ఆసనం అయిపోతోంది, ఏ క్షణాన్ని ఎట్లుంటుందో చెప్పలేము, రేపు నిద్ర లేస్తామో లేదో నమ్మకం లేదు. కాబట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని అనుకొని మనం అన్ని కూడా ఎట్టయితే చక్కదిద్దగలిగేటువంటి వచ్చినప్పుడే ఆలోచన వస్తుందండి. మృత్యువును విస్మరించరాదు, అలక్ష్యం చేయరాదు, భయపడిపోరాదు. ఇవన్నీ భయపడితే ఉపయోగం లేదు, నువ్వు పడ్డా ఉపయోగం లేదు, నువ్వు భయపడినా పడకపోయినా ఏం సమస్య లేదు. ఇవన్నీ కూడా అనివార్యము, జరిగి తీరవలసిందే. ఇది ఏ అజ్ఞాన ప్రథమ సోపానము. ఒకవేళ నువ్వు భయపడ్డావు అంటే ఇక నీ తెలివి తక్కువకి మొట్టమొదటి పాయింట్ అదే. అమాయకపు జీవితానికి అంకురార్పణము. ఏమండి, ఈ భవిష్యత్ సంబంధమైనటువంటి మృత్యువును నువ్వు కనుక ఒక ప్లాన్ చేసుకోకపోతే నువ్వు అమాయకత్వంలో పడ్డట్టే, దానికి అంకురార్పణం జరిగినట్టే.
అలాగే మాయకు మహాబలము. ఇంకా నిన్ను భ్రమలో పడేయటానికి ఆ మాయకు కూడా మంచి శక్తి జవసత్వాలు వస్తుంటాయి, ఇంకా నిన్ను మాయలో పడేస్తుంది. కాబట్టి మానవత్వం యొక్క పరమ రహస్యమతయు మృత్యు విచారంతోనే ముడిపడి ఉన్నది. కాబట్టి మనం మానవుడిగా మనం పుట్టాము అంటే మనం దేనికి పుట్టాము, మనం పుట్టడానికి కారణం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ లోపల మనం ఏం చేయాలి, ఈ స్పాన్లో మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా విచారించాలి. దైవ చిద్విలాసమంతయు మృత్యువు యొక్క పరిశీలనలోనే భాషించుతున్నది. ముఖ్యంగా ఆధ్యాత్మికం అంతా కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ కేంద్ర బిందువును వదిలిపెట్టి మనం గుండ్రంగా తిరుగుతూ ఉంటాం ఆధ్యాత్మికంలో. కానీ ఆ ఆధ్యాత్మికానికి మొత్తానికి ఆధ్యాత్మికము అనేటువంటి వృత్తానికి ఆ కేంద్ర బిందువు ఉంటుందండి అక్కడ సెంటర్లో. ఆ కేంద్ర బిందువు ఏమిటాయా అంటే మృత్యు విషయమే. కానీ ఆ కేంద్రాన్ని వదిలిపెట్టి తిన్నగా దీంట్లో తిరుగుతూ ఉంటాం. మనం రకరకాల విషయాలు చెప్పుకుంటూ ఉంటాం తప్ప దాని జోలికి మాత్రం పోవటం కానీ, దాని గురించి ముచ్చటించుకోవటం కానీ, దాని గురించి విచారించటం కానీ, ఒకవేళ విచారించి తత్సంబంధంగా మనం చేయవలసినటువంటి కార్యాచరణ ప్రణాళిక కానీ ఇవన్నీ మనం ఆలోచించము. చూడండి, కఠోపనిషత్తునందు నచికేతుడు యముని అడిగినటువంటి 3 వరముల్లో మృత్యు విషయం ప్రధానముగా భాషించినది. చూడండి, నచికేతుడు వీళ్ళ నాన్నగారి పేరు వాజశ్రవుడు. ఏమంటే ఆయన ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో సంపత్ ప్రదానం చేయాలి, సంపదలను దానం చేయాలి. సంపదలు అంటే మనకున్నటువంటి స్థిరాస్తులు కానివ్వండి, చరాస్తులు కానివ్వండి, ధనాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ కూడా సంపదల కింద వస్తాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఎక్కడి నుంచో పనికిరాని పశువుల్ని, పాలివని పశువుల్ని, ఒట్టిపోయినటువంటి పశువుల్ని, ఎండిపోయిన పశువుల్ని, దేనికి కొరకాని పశువుల్ని తీసుకొచ్చాడు, దానం చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు నిజంగా ఎంతో బ్రహ్మనిష్ఠుడు ఆయన. నచికేతుడు కూడా ఏం చెబితే అది చేసేవాడండి. ఏం చెబితే అది చేసేటువంటి వాళ్ళల్లో మన చారిత్రకమైనటువంటి పురాణాల్లో నెంబర్ 1 నచికేతుడు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని వివేకానందుడు లాంటి వాడు అన్నాడు, నచికేతుడిలాగా ఏమి చెబితే అది చేసేటువంటి కొడుకు గనక అట్లాంటి నచికేతుడు లాంటి వాళ్ళు ఏమి చెబితే ఆచరించగలిగినటువంటి దార్ఢ్యము, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ పౌరులు కనుక నాకు 10 మంది కనుక దొరికితే అసలు ఈ ప్రపంచం యొక్క రూపురేఖలు నేను మార్చేస్తాను అన్నాడు వివేకానందుడు. అలాంటి వాళ్ళు నెంబర్ 1 నచికేతుడండి. సరే, వాళ్ళ నాన్నగారు ఇట్లా దానాలు చేస్తుంటే ఇతనికి కొంచెం చిన్నతనం అనిపించింది. అయ్యో, ఈ పాలివని గేదెల్ని, ఈ ఒట్టిపోయిన గేదెల్ని, రిటైర్డ్ అయినటువంటి ఆవులు ఏం చేస్తాయి, తినుగు మేతకే తప్ప వీడి మిగతా ఈతకు పనికిరావు కదండి. ఇలాంటి వాడు ఇప్పుడు మా పూటోళ్ళం అంతా మేము హాయిగా శుభ్రంగా 2 పూటలు తింటాం, 3 పూటలు తాగటం తప్ప మా వల్ల ఉపయోగం లేదు. ఇలాంటి మాలాంటి గోవులను ఆయన దానం చేస్తుంటే ఆ పిల్లాడికి కాస్త మనసు చివుక్కుమందండి. చివుక్కుమని నాన్నగారు సంతానం కూడా ఒక సంపదే కాబట్టి నన్ను కూడా దానం చేయండి అన్నాడు. అరే, ఇప్పుడు నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, కీలకమైనటువంటి పనిలో ఉన్నాను, నువ్వు పక్కనుండు, ఏం మాట్లాడబాకు అన్నాడు. సరే, అయిపోయింది. మళ్ళా కొన్ని గోవులు దానం చేశాడు. మళ్ళా నాన్నగారు నా సంగతి ఏంటి అంటున్నాడు వీడు. అరే ఉండరా అన్నాడు. మళ్ళా దానాలు చేస్తున్నాడు. నాన్నగారు అంటున్నాడు వీడు. ఉండవా అన్నాడు. ఇక దానాలు చేస్తున్నాడు. ఓసారి దానాలు చేయడం కూడా చివరికి కొలిక్కి వచ్చేసింది. వచ్చినప్పుడు నాన్నగారు నన్ను కూడా దానం చేయరా అంటున్నాడు. అరే, ఒళ్ళు మండింది అన్నమాట. వాజేశ్వరుడికి నేను యముడికి దానం చేస్తాను అన్నాడు. సరే, మిగతా పశువులను కూడా దానం చేసిన తర్వాత తానన్న మాటకి తానే ఆ తల్లి ఆ మాట వినదండి. కొడుకును కౌగులించుకొని బాధపడింది. అయ్యో, నాన్నగారు ఇంటున్నానా అని. అంత వాజేశ్వరుడు కూడా అంత శమము, దమము, సాధనా సంపత్తి సమేతంగా జితేంద్రియుడైనటువంటి ఆయన కూడా ఒక్కసారి కొడుకును కౌగులించుకొని, నానా నేను పొరపాటు పడ్డానేమో నానా అన్నాడు. అంటే అంత జితేంద్రియుడు కూడా. అంటే ఆ కొడుకును కౌగులించుకున్న తర్వాత వచ్చేటువంటి మమకారం ఏ స్థాయిలో ఉంటుందో అంత జితేంద్రియుడిని కూడా మాయలో పడేసింది అనమాట. నానా నేను పొరపాటు పడ్డాను నానా అని ఆ తల్లిదండ్రులు ఇద్దరు బాధపడ్డారు. అయినా సరే వీడు వెళ్ళాడండి. నానా తప్పదు. వెళ్ళి అక్కడ యముడి దగ్గర ఆయన ఎక్కడికో క్యాంప్కి వెళ్ళాడు, వచ్చాడు. 3 రోజుల తర్వాత 3 రోజులు ఒక అతిథి నా దగ్గర ఏమాత్రము నిద్రాహారాలు లేకుండా ఇక్కడ పడి ఉండటం అనేది ఆయనకి చాలా చిన్నతనం అనిపించింది యముడికి కూడా. మరి వాళ్ళు కూడా దేవతలే కదండి. ఒక అతిథి
ఏమాత్రం అతిథి సత్కారం లేకుండా తీసుకున్న ఉన్నాడు అంటే బాధ కదండి. వెంటనే అతను చాలా పశ్చాత్తాపడి ఎత్తుకొని, నాయనా నేను చాలా పొరపాటు చేశాను, పశ్చాత్తాపంగా నీకు 3 వరాలు ఇస్తున్నాను కోరుకోమన్నాడండి. నెంబర్ 1 కోరాడు ఈ కుర్రాడు. మా నాన్నగారు అమ్మగారు చాలా కన్నీళ్లు పెడుతుంటే ఆ కన్నీళ్ల యొక్క ధారలో చూడలేక నేను వచ్చానండి. కన్నీటి ధార పెడుతున్నారు, కానీ నేను వెళ్ళంగానే ఆ కన్నీటిని తుడిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నేను వెలుగు చూడాలి, నా యొక్క తల్లిదండ్రుల యొక్క ఆనందానికి నేను కారకుండా కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, మా నాన్నగారు పనికిరాని గేదెల్ని, పనికిరాని ఆవుల్ని దానం చేసి ఎంతో పాపం చేశారు. ఆ పాపానికి విముక్తి ప్లస్ మోక్ష ప్రాప్తి మా నాన్నగారికి ప్రసాదించండి. ఇది 2వ కోరికండి. నెంబర్ 3, ఇక మరణించిన తర్వాత ప్రతి జీవి ఏమవుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం జరుగుతుంది అన్నాడు. సరే యముడు ఒక్క తిప్పుకోలేకపోయినాడు. 2 ప్రశ్నలు బాగానే ఉన్నాయి అబ్బాయి, 3వ ప్రశ్న చూడండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కనెక్షన్ కుదురుతుంది. మృత్యు విషయం ప్రధానంగా భాషించింది. మరుదుడు మరణించిన తర్వాత పిమ్మట ఉండునా, కొందరు ఉండుననియు మరికొందరు ఉండడనియు వారికి తోచినట్టు చెప్పుదురు. ఇందులో సత్యమయ్యేది ఈ రహస్యం నాకు తెలుపమని నచికేతుడు పట్టుబట్టినాడు. మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పమన్నాడు. అందుకు సమాధానం ఇవ్వకుండా యముడు, వీడు చూస్తే కరెక్ట్ గా 10 సంవత్సరాల లోపు ఉన్నాయి వీడికి, ఇంకా హై స్కూల్ కూడా వెళ్ళలేదు. నాయన నచికేత, ఈ రహస్యం అభేద్యము. 2 ప్రశ్నలు బాగానే ఉన్నాయి, శాంక్షన్ అయిపోయింది. ఇక 3వది జాగ్రత్తగా ఆలోచించుకో. మరణాన్ని గురించి అడుగుతున్నావు, మృత్యు విచారణ సంబంధమైనటువంటి ప్రశ్న ఇది. శాస్త్రాలు సూక్ష్మాతి సూక్ష్మములు, దేవతలకు కూడా తెలుపుటకు సాధ్యము కాని వరమును అడిగితివి. నువ్వు చాలా దుర్భేద్యమైనటువంటి కోరేనావునా, నీ స్థాయికి అడగాల్సినటువంటి ప్రశ్న కాదు. అట్టి కోరిక నీకెందుకు, నువ్వు బాలుడవు. బాలస్థావత క్రీడాసక్త అన్నారు శంకరాచార్యులు గారు. నువ్వు హాయిగా ఆడుకోవాలి, చక్కటి ఆటలు ఎన్నో ఉన్నాయి, మంచి క్రికెట్లో మంచి ఫైల్లోకి రావాలి నువ్వు అన్నాడు. లోకమున ఎన్నో సౌఖ్యాలు అనుభవించదగినటువంటి వాడవు, నీకు మహదైశ్వర్యాలు నేను ఇస్తాను. నీకు దాసజన్యం కావాలన్నా, వృత్తులు కావాలన్నా, సంతానం కావాలన్నా, బంధువులు కావాలన్నా, వస్తువుల, వాహనాల, ధనమా, ధాన్యమా, ఈ అష్టైశ్వర్యాలు నీకు మొత్తం అష్టైశ్వర్యాలు మొత్తం ఇస్తాను అన్నాడు. వాటిని అందుకని నువ్వు చాలా సుఖంగా ఉండవు. నీవు కోరినటువంటి లౌకిక భోగభాగ్యాలు కూడా ఇస్తాను. ఒక్కసారి ఆ భోగాలు చూస్తే నీ గృహం శాంక్షన్. అలాగే శయ్య, యూఫోమ్ బెడ్స్ రెడీ, మంచి కంచి ఆరని పట్టు చీరలు శాంక్షన్. స్త్రీ, నువ్వు కోరుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేస్తాం, ఎస్. పుష్పము, తాంబూలము, గంధము, గానము, ఇవన్నీ కూడా శాంక్షన్. నాయన నీకు దేనికయ్యా, ఆ మోక్షం వల్ల నీకు దేనికి, దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టు, ఆ ఒక్కటి అడక్కు అన్నాడండి యమధర్మరాజు. అంటే అప్పుడు నచికేతుడు విన్నాడు. విని యమధర్మరాజుకు నవ్వటం చేత కాదండి. మన నచికేతుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. నవ్వాలంటే ఎలా ఉంటుందో చూపించాడు యమధర్మరాజుకి. చూపించి ఏమన్నా అంటే, ఓ యమధర్మరాజా, ఎన్ని సంపదలైనను, ఎన్ని భోగభాగ్యములైనప్పటికీ తమ సంపర్కము లేనిది సృష్టిలో ఉండలేవు కదా. బాగానే ఉన్నాయండి, అష్టైశ్వర్యాలు ఇస్తా ఉంటున్నారు, భోగభాగ్యాలు ఇస్తా ఉంటున్నారు, ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ అనంతరం, ఇవన్నీ అనుభవించిన తర్వాత చిట్ట చివరి ఫైల్ మీద సంతకం పెట్టాల్సింది ఎవరు? మీరేగా. చివరికి మరణమే కదా సార్, మానవుడికి చిట్ట చివరి దశ మరణమే కదా. ఆ మరణం అనేటువంటి ఫైల్ మీద సంతకాలు పెట్టాల్సింది మీరే కదా. మీతో సంపర్కం లేనటువంటి భోగభాగ్యాలు ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. ఎట్టుంటాయి? ఇవన్నీ మృత్యువుతో మిళితమై తాత్కాలిక ఉపశమనమును కూర్చు సుఖమును నాకెందుకు. మరణం లేనటువంటి భోగభాగ్యాలు నాకు ఇవ్వండి, మరణం లేనటువంటి అష్టైశ్వర్యాలు నాకు మంజూరు చేయండి. కానీ మీరు ప్రకటించినటువంటి అష్టైశ్వర్యాలు, మీరు ప్రకటించినటువంటి భోగభాగ్యాలు మృత్యు దేవతతో లింక్ ఉన్నాయి కాబట్టి నాకు అక్కర్లేదు. నేను కోరినటువంటి వరం నాకు ప్రసాదించండి చాలన్నాడు. ఇక కుక్క దిప్పుకోలేకపోయినాడు. సమవర్తి అంటారు యమధర్మరాజుని. 3 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్తాడు వాడు, 30 ఏళ్ల నవ యవనంలో ఉన్నటువంటి వాడిని తీసుకెళ్తాడు కటువుగా, 50 ఏళ్లటువంటి వాడిని తీసుకెళ్తాడు, 92 ఏళ్ల వాడిని కూడా నిర్మోహమాటంగా తీసుకెళ్తానికిలో ఎక్కడ దయా దాక్షిణ్యం, ముదిత, కరుణ ఎక్కడ అసలు లేవు. అందుకని హీస్ కాల్డ్ సమవర్తి. చిరునవ్వు అనేటువంటిది ఆయన డిక్షనరీలో లేదు, నవ్వితే డ్యూటీ చేయలేడు. అంతే, డాక్టర్లు కూడా అంతే, కన్నీళ్లు పెడితే వాళ్ళు ఆపరేషన్ చేయలేరు, కటువుగా ఉండాలి, కసితో కోసేటట్టు ఉండాలి తప్ప వాడు అక్కడ కరుణ పనికిరాదు. అలాంటి ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఉద్యోగాల్లో యమధర్మరాజు ఉద్యోగం ఒకటి. సరే, చివరికి దీన్నే నచికేతుడికి బోధించి నచికేతోపాఖ్యానము అనేటువంటి ఒక ఉపాఖ్యానం వెలువడిందండి.
చూడండి ఎంత గొప్పగా ఉందో. ఇక మహాభారతంలోకి వస్తే సార్ చెప్పండి సార్. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. రైట్, ఓకే సార్, మీరు ప్లీజ్ టేక్. ఓకే, మీరు తర్వాత కంప్లీట్ చేయండి ఈ టాపిక్. ఈ టాపిక్ నేను నెమ్మదిగా చెబుతాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వామివారికి అభివాదం చేసుకుంటూ ఈ సత్యసాయి వాక్యంలో ఇలాంటి మధురమైనటువంటి భావాలని మనం చెప్పుకోగలగడానికి శక్తియుక్తులు ప్రసాదించినటువంటి స్వామివారికి ఉత్సాహ ప్రోత్సాహాలు అందజేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే దంపతుల గారికి, అలాగే శ్రద్ధగా ఉంటున్నటువంటి మీరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమపూర్వక సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. ఆల్మోస్ట్ బాబాను దర్శించిన యోగులు టుడే వీ కెన్ కంప్లీట్ ద టాపిక్ అండి. వెరీ లాంగ్ జర్నీ. We started on 15th February. ఆల్మోస్ట్ 7 months ఆగింది. అంటే మధ్యలో వేరే సత్సంగాలు ఉండబట్టి. సో విల్ ఫినిష్ ఇన్ 10 or 15 minutes అండి. సార్ మీకు టైం ఉంటే దాన్ని కంప్లీట్ ద టాపిక్ సార్, నేను మాట్లాడిన తర్వాత. అలాగే సార్, ఓకే, మీరు పూర్తి చేయండి సార్. ఓకే, సో మనం ఒక అద్భుతమైన మంత్రం దగ్గర ఆపాము. టుడే భరద్వాజ నాడి. భగవాన్ బాబా వారు ఒకనాడు పుట్టపర్తిలో ఆశ్రమం చెంతనే కొండపై ఉన్న ధ్యాన వృక్షం పరిసరాల్లో ఈ చిదంబరయ్య గారి కుమారుడు నాగరాజు గారు, వారి మిత్రుడు కుమారదేవ్ ఉన్న వారితో సంభాషిస్తూ ఒక విశిష్టమైన విషయం ఇలా తెలియజేశారు. భరద్వాజ మహర్షి నాడీ గ్రంథంలో ఏమని రాశాడో తెలుసా అని క్వశ్చన్ వేసి, అక్కరాయల బుక్కరాయల సామ్రాజ్యమున తటాకము చెంత చిత్రావతి తటమున పుట్టపురమున మాధవుడు వెలుసును అని రాశాడు అని బాబా ఎంతో దయతో తమ దివ్య వైభవాన్ని, దిస్ ఈ narrated బై భగవాన్ హిమ్సెల్ఫ్, జైమిని భారతం. వేదవ్యాస మహర్షి శిష్యుడు జైమిని మహర్షి. ఆయన వ్యాసభారతంలో ప్రస్తావింపబడని అసాధారణమైన, ఇప్పుడు హిందూ ధర్మ ఛానల్లో చెప్తున్నాడండి ఈయన, అవధూత పీఠం ఆయన జైమిని భారతం. వ్యాసభారతంలో ప్రస్తావింపబడని అసాధారణమైన సంఘటనలతో ఒక ఇతిహాసం రచించారు. ఇదే జైమిని భారతం. బాబా అనుగ్రహ ప్రభావం వల్ల హిమాలయాల్లోని గుహల్లో జైమిని భారతం పూర్తి పాఠం ఒక పెట్టెలో లభించింది. బాబా పంపిన సాధకులు ఆ గ్రంథం పరిశీలించారు. ఆ గ్రంథంలో శివావతారమైన భగవాన్ సత్యసాయి బాబా వారి గురించి విశేషాలు ఉన్నాయి. బాబా పేరు, పుట్టుపూర్వోత్తరాలు, బాల్య క్రీడలు వర్ణింపబడి ఉన్నాయి. సత్యయుగం వంటి మరి ఒక యుగ ఆవిర్భావం ఆయన వల్ల జరుగుతుందని అందులో వివరించబడింది. 5000 సంవత్సరాల క్రితమే బాబా వారి గురించి తెలిపిన మహానుభావుడు జైమిని మహర్షి. హిమాలయాలోని సిద్ధ పురుషులు ఆ గ్రంథం చదివి ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ పద్మపురాణం. పరాశర మహర్షి రచించిన పద్మపురాణంలో ఈ కలియుగం నందు పత్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 అంగుళాల పొడవు గల వ్యక్తి ఉద్యమిస్తాడని, అతడు యావత్ ప్రపంచమును ఆకర్షించే అతిపెద్ద అయస్కాంతంగా ఉంటాడని ఉన్నది. భారతీయుల భవిష్యత్తు గురించి పరాశర మహర్షి నాడీ గ్రంథంలో అనేక విధములుగా వ్రాస్తూ వచ్చాడు. విల్సన్ అనే పాశ్చాత్యుడు పరాశర మహర్షి రచించిన పురాణములను ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. అవి భగవాన్ బాబా 17 జూన్ 1996 నాడు ప్రశాంతి నిలయంలో తన అనుగ్రహ సంభాషణలో తెలియజేశాడు. ఇది చాలా ఆస్పెక్ట్స్ మన మ్యూజియంలో 3rd floor లో ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే అంశం కూడా అక్కడే ఉంటుంది పుస్తకంలో. ఓపెన్ చేసుకోవడం పేజ్. సెంచురీస్. ఇప్పుడు దాదాపు 400 సంవత్సరాల క్రితం నివసించిన ఫ్రెంచి దేశస్థుడైన భవిష్యత్ దర్శకుడు నోస్ట్రడామస్. ఆయన యూదు దేశస్థుడు. 1955లో మొదటిసారిగా ప్రచురింపబడిన సెంచురీస్ అనే గ్రంథంలో ఆయన 21వ శతాబ్దంలో భారతదేశం,
సర్వ ప్రపంచానికి తలమానికంగా ఉంటుందని పేర్కొన్నాడు. భారతదేశంలో గురువారములు పవిత్ర దినములుగా భావించే మహనీయులు వస్తారు. ఆయన జ్ఞానము, శక్తి అన్ని దేశముల చేతను అభినందింపబడతాయి. ఆయనను ధిక్కరించిన వారు తెలివి తక్కువ వారుగా భావింపబడతారు అని పేర్కొన్నాడు. నెక్స్ట్ బైబిల్. ఇది కూడా ఉంటుంది 3rd floor లో, మ్యూజియంలో. రివిలేషన్ 5 చాప్టర్ 19-20లో రాజాదిరాజు గురించి బైబిల్లో దేవదూత చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. తెల్లని గుర్రం మీద ప్రభు కూర్చొని ఉన్నాడు. ఆయన సత్యవంతుడైన నామం కలవాడు. దేవుని వాక్యమే ఆయన నామము. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండును. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గము బయలువెడెను. ఖడ్గం అంటే మాటలు అన్నమాట. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించును. ఇదిగో దేవుని నివాసము, సర్వసైన్యం వారిని అనుసరించి ఉంటుంది. వారు ఆయన ప్రజలై ఉందరు. ఆయన తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇంకా కాలజ్ఞానం. భగవాన్ బాబా జన్మించడానికి 114 సంవత్సరాల క్రితం జీవించిన సిద్ధపురుషుడు నారాయణ యతీంద్రుడు. ఆయనకు శ్రీముఖ సంవత్సరం శ్రావణ మాసంలో శుద్ధ పంచమి నాటి అర్ధరాత్రి భగవంతుడు సాక్షాత్కరించి భవిష్యత్ జ్ఞానాన్ని దిస్ వర్ రివీల్డ్ ఇన్ 1812 అనుగ్రహించాడు. అదే కాలజ్ఞానము అనే పుస్తకంగా వచ్చింది. అందులో అవతార పురుషుడు ఉదయిస్తాడని, ధర్మ సామ్రాజ్యం స్థాపిస్తాడని, తన సామ్రాజ్యంలో నైతిక ఆధ్యాత్మిక విలువలను ఉద్ధరించి ప్రాచీన గౌరవం కలుగజేస్తాడని నారాయణ యతీంద్రులు చెప్పారు. బ్రహ్మ విద్యా దురంధరుడు, విమల విజ్ఞాన దృఢమూర్తి చక్రవర్తి ఇట్టి సత్యాత్ముడు ఇలని ఏలు ఇది నిజంబు. ఈయన పేదలకు ఉపనయనములు, వివాహాలు చేస్తాడు. అన్ని మతాల ప్రార్థనా మందిరాలను బాగు చేయించడము, విగ్రహాలలో శక్తి నింపటము చేస్తారు అని కాలజ్ఞాన చక్రవర్తి వివరించారు. ఫైనల్ గా డివోషన్ ఆఫ్ ది లైట్. మహమ్మద్ ప్రవక్త శరీరం విడిచిన 700 సంవత్సరాలకు ఆయన ప్రసంగాలను సంకలనం చేసిన గ్రంథమే డివోషన్ ఆఫ్ ది లైట్. ఇది 25 సంపుటాలుగా వెలువడింది. మొన్నసారి చెప్పాను, మహమ్మద్ శిష్యులు ఈ జగత్ప్రభువులు కాదా అని ప్రశ్నించగా కాదు అని ఆయన ఈ భూమిలో అవతరింపబోతున్న జగత్ ప్రభువును గుర్తుపట్టదగిన విశేషాలను వివరంగా చెప్పాడు. మహమ్మద్ ప్రవక్త చెప్పిన విశేషాలను ఆర్ బాలశంకర్ జూన్ 1986లో ప్రోవో అనే పత్రికలో ప్రకటించాడు. అవి 25 గుర్తులు చెప్పారండి. ఆయన శిరోజం దట్టముగా ఉండును, నొసలు విశాలముగా ఉన్నతంగా ఉండును, ముందరి పండ్లకు ఎడము ఉండును, బుగ్గ మీద పుట్టుమచ్చ ఉండును, గడ్డం ఎప్పుడు శుభ్రంగా గీయబడి ఉండును, ఆయన వస్త్రం అగ్నిజ్వాల వలె ఉండును, ఆయన 2 వస్త్రములు ధరించును, ఆయన ముఖం ఒకప్పుడు రాగి రంగులో, ఒకప్పుడు బంగారు రంగులో, ఒకప్పుడు శ్యామలంగా, ఒకప్పుడు చంద్రబింబం వల్లే ప్రకాశించుతుండను. ఆయన శరీరం చిన్నది కానీ పొట్ట వరకు పొడుగ్గా ఉండును. ఆయన పాదములు తరుణి పాదముల వలె సుకుమారంగా ఉండును. పుట్టుక నుండి ప్రపంచమునందలి సర్వమతములు సర్వబోధులు ఆయన హృదయంలో ఉండును. ప్రపంచమునందలి సర్వజ్ఞాన విజ్ఞానములు ఆయన తలలో ఉండును. నీవు భగవంతుని వేడుకుంటకు సర్వపదార్థములను ఆయన నీకు ప్రసాదింపగలడు. ప్రపంచమునందలి నిధి నిక్షేపములన్నీ ఆయన పాదముల కింద ఉండును. ఆయన బరువు లేని కానుకలు ఇచ్చును. ఆయన భక్తులు చెట్టు కింద సమావేశమగుదురు. వాళ్ళు చాలా మంది నొసట బొట్టు పెట్టుకుందరు. ఆయన భక్తుల మధ్యగా నడిచి వెళ్ళి తన చేతితో వారి తలపై స్పృశించును. ఆయన చూసిన ప్రతి నేత్రము ఆనందించును. ఆయన భక్తులు ఆయన దర్శించుటకు కొంగల వెళ్ళే మెడలను చాచి ఉందరు. మనం ఎన్నోసార్లు చేస్తున్నాం స్వామిని చూడటానికి. అక్కడి నుంచి బయలుదేరంగానే ఈస్ట్ ప్రశాంతి నిలయంలో ఉంటే అదే పని. ఆయన జీవితం మందల చివరి 20 సంవత్సరములు సర్వ జగత్ ప్రభువే ఉండును. అప్పటికి 3/2 వంతుల ప్రజలు ఆయన యందు నమ్మకం కలిగి ఉండు. మహమ్మదీయులు చివరి 9 సంవత్సరంలో ఆయన గుర్తించరు.
ఆయన భూమిపై 90 సంవత్సరం జీవించును. ఆయన ఒక కొండ మీద నివసించును. ఆయన భవనము చదరముగా ఉండును. ఆయన ప్రపంచమును కాంతి శాంతులతో నింపును. మోసపోకుండా ఉండుటకై ఈ విషయంను గుర్తుంచుకొనుడు. ఈ జగత్ ప్రభువు నోటి ద్వారా తన చిహ్నములను వెలువరించును. ఈ అంశములన్నీ భగవాన్ సత్యసాయి బాబా వారిని సూచిస్తున్నాయని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. ఇదండి. సర్వం శ్రీ సత్యసాయి పరబ్రహ్మార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లాంగ్ జర్నీ, 7 months అండి. ఓపికగా ఎప్పుడు చెప్తే ఎప్పుడు నాకు అవకాశం ఉంటే అప్పుడు చెప్పే అవకాశం నాకు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో వీ కెన్ స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ అండి. జై సాయిరామ్. సార్ యూ కెన్ కంప్లీట్ ద టాపిక్ సార్. ఓకే సార్, అలాగే ఇంకొద్దిగా ఉందంటే అది పూర్తి చేస్తాను. ఇలాంటి విషయమే, మృత్యు సంబంధమైనటువంటి విషయమే మహాభారతమున ఈ ప్రపంచమున అతి విచిత్రమైన విషయమేమి అని ప్రశ్నకు ధర్మరాజు నిత్యము మన మృత్యువును చూతము. ధర్మరాజును యశుడు ప్రశ్నలు వేశాడు. వారు ఒక దాహార్తిగా వెళుతున్నప్పుడు మిగతా పాండవులంతా కూడా వాళ్ళు కింద పడినప్పుడు ఒక ధర్మరాజు ఆ యశ ప్రశ్నలకి అందరికీ యశ ప్రశ్నలు ఎదురైనాయి. వాళ్ళంతా చెప్పలేకపోయినారు. ఒక్క ధర్మరాజుకు వేసినటువంటి ప్రశ్న ఆ యశుడు ఈ ప్రపంచంలో అతి విచిత్రమైన విషయం ఏంటి అని అడిగాడండి. ధర్మరాజు గారు నిత్యము మన మృత్యువును చూతము, కానీ మనము తత్వమని తలంచము, ఊహించము, ఇంతకన్నా విచిత్రమేమి కలదు అని జవాబు చెప్పాను. ధర్మరాజు గారు చెప్పాడు. ఏమంటే రోజు ఎంతో మందిని చూస్తుంటాం, పోయేవాళ్ళని మన కళ్ళెదుటనే చూస్తుంటాం, మన పరిసరాల్లో కూడా చూస్తుంటాం. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగానే మనము తత్వమని తలంచము. ఏనాటికైనా మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేము. దేనికంటే అది అమంగళం కాబట్టి మన మనసుకు అది తట్టదనమాట. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది సార్ అన్నాడు. అది సరే, అది ఎక్కడికి అయిపోయింది. అంటే ధర్మరాజు గారు కూడా దానికి మృత్యుదేవత యొక్క స్మరణ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది అనివార్యమని, కానీ మనం దాన్ని యొక్క పట్టించుకోమని చెబుతున్నాడు. ఇట్లనే యాజ్ఞవల్క్యుడు సన్యాసింపవలనని నిశ్చయించుకొని తన భార్యలైనటువంటి కాత్యాయని మైత్రేయిని పిలిచి తన స్థిర చరాస్తినంతయు ఇరువరకు పంచిపెట్ట ప్రయత్నించాను. యాజ్ఞవల్కుడు ఉన్నాయండి. ఈయన యజ్ఞవల్క్యుడు సునంద అనేటువంటి వాళ్ళ బిడ్డ అయినా, అందుకని యజ్ఞవల్కుని యొక్క కుమారుడు కాబట్టి యాజ్ఞవల్క్యుడు అని పేరు వచ్చింది. దశరథుని యొక్క కుమారుడు దాశరథి అని వచ్చినట్టుగానే ఆ యజ్ఞవల్కుడు కుమారుడు కాబట్టి యాజ్ఞవల్కుడు అని పేరు వచ్చింది. ఈయనకి 2 భార్యలు, కాత్యాయని మైత్రేయి. ఈ మైత్రేయి అనేటువంటి ఆమె గార్గి యొక్క శిష్యురాలండి. చాలా బ్రహ్మాండమైనటువంటి చదువుకున్నటువంటి ఆధ్యాత్మిక వేత్త. ఏదో సన్యాసం పుచ్చుకోవాలని కోరిక కలిగి ఇద్దరిని పిలిచారు. అమ్మ, మనకున్నటువంటి ఆస్తులు ఇవి మీ ఇద్దరికి సమానంగా పంచుతున్నాను అని అన్నప్పుడు మహాప్రజ్ఞ కలిగిన అతని మొదటి భార్య మైత్రేయి భర్తను చూచి చిరునవ్వులు చిందిస్తూ, నాథ, ఈ భౌతిక సిరి సంపదలు నన్ను మృత్యువు నుండి బారి నుండి తప్పించి నిత్యురాలుగా చేయగలవా అడిగింది. ఆమె చాలా మంచి మేధా జ్ఞాన సంపన్నురాలు మైత్రేయి. భర్తను అడిగింది, ఏమండి, మీరు ఈ సంపదలన్నీ ఇస్తామంటున్నారు, ఏదైనా సరే మృత్యువు బారి నుంచి తప్పించి నన్ను నిత్యంగా శోభాయమానంగా ఉంచగలదా అని అడిగింది. అట్లు చేయునని తమరు పూచి ఇచ్చిన తప్పక నేను అంగీకరించను. ఈ విధంగా నన్ను నిత్యంగా సత్యంగా నిలబెడుతుంది, ఈ సిరి సంపదలన్నీ నిలబెడతాయని హామీ ఇస్తే నేను అంగీకరిస్తానంది, శిరసావహిస్తానంది. మరి అది ఎట్లా కుదురుతుంది? అందులోకి యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి, లోకమున సిరి సంపదలే కదా ప్రధాన సుఖశాంతులను కలిగించును, ధనమూలమిదం జగత్ అన్నారు. అందరూ వీటి కోసం వెంపర్లాడుతున్నారు, ఈ సిరి సంపదల కోసం. మరి ఇట్టి విత్తాదులను వలదను వారుందురా? ఇలాంటి ధనాలు, ధాన్యాలు, కనక వస్తు వాహనాలు వద్దనే వాళ్ళు ఉంటారా అని చెప్పారు. ఇక్కడ సిరి సంపదలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. సంపద అందరికీ ఉంటుంది, సిరి అందరికీ ఉండదు. సంపద అంటే మీకున్నటువంటి ఒక ఏదైనా సరే ఒక ఆస్తి కానీ ఏదైనా కానివ్వండి సంపద. సిరి అంటే అది కాదు, దాన్ని ఆస్వాదించగలగటం, అనుభవించగలగటం. ఇంట్లో బండి ఉంటుంది, ఏం తోలలేడు, అక్కడక్కడ సంపద ఉంది కానీ దాన్ని అనుభవించగలిగినటువంటి కెపాసిటీ లేదు. ఫ్రిడ్జ్లో మంచి రసగుల్లాలు ఉన్నాయి,
తినే ప్రాప్తం లేదు, డాక్టర్ గారు ఊరుకోడు తింటే. కాబట్టి అక్కడ సంపద ఉంది కానీ సిరి లేదు. ఆ విధంగా సిరి సంపదల గురించి మనం జాగ్రత్తగా సంపద అంటే సంపదలు చాలా మందికి ఉంటాయి, కానీ అందరికీ సిరి ఉండదు. ఒక్కోసారి అడుక్కు తినేవాడికి కూడా 64 కూరలు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? అంటే వాడు చాలా ఇళ్ళు అడుక్కుంటాడు కాబట్టి ఆమె పూర్ణం, ఆమె బూర, ఏమో గారె చేస్తే వాడికి 64 మిగిలినాయి. అడుక్కు తినేవాడికి 64. వాడికి ఏమైనా సంపదలు ఉన్నాయా? లేవు. కానీ మంచి వీళ్ళందరికంటే కూడా వాళ్ళు చేసుకున్నవి మాత్రమే తిన్నారు. వీడు హాయిగా వాళ్ళు పంచిపెట్టినటువంటి అన్ని కూడా తిని మంచి షేర్గా అరిగేలాగా చేసుకున్నాడు. అంటే వాడి సిరిరా అంటాం మనం. కాబట్టి సంపదకు సిరికి అంత వ్యత్యాసం ఉంది, అంత సామ్యము వైషమ్యాలు కూడా మనకు ఉన్నాయి. అలాంటి సిరి సంపదలు నీకు దేనికొద్దంటున్నావు అని అడిగారు. అప్పుడు మైత్రేయి, నాథ అట్లైనా ఈ విత్తాదులతో తమరు కూడా సుఖశాంతులను అనుభవించవచ్చును కదా, సన్యాసించుటెందుకు? ఏమండి, అంత సుఖాలు విత్తాల్లో ఉన్నప్పుడు, అంత సంపదలు సిరి సంపదల్లో అంత సుఖం ఉన్నప్పుడు మీరు దేనికి వదిలిపెట్టం? మీరు సన్యాసించాలనేటువంటి కోరిక మీకు దేనికి కలిగింది? మేము 2 భార్యలు ఉన్నాం, బోలెడు సిరి సంపదలు ఉన్నాయి, ఇవన్నీ అనుభవిస్తూ మీరు మాతో ఉండక సన్యాసించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే మీరు మహత్తరమైనటువంటి మోక్షాన్ని సంపాదిద్దాం అనేటువంటి మన ఒక కోరికతో మమ్మల్ని మీరు మోసపూస్తున్నారు. కాబట్టి ఈ విత్తాదులు మీకు ఎట్లు శాంతి సుఖములను అందించును అని అడిగిందండి. ఇంకా ఆమె చెప్పింది, ఇవన్నీ కూడా అనిత్యములు, అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. ఇవన్నీ కూడా అనిత్యాలే, విభవం శాశ్వతం కాదు. క్షణభంగురములు, ఊరికి నీటి బుడగ లాంటివి. అనాత్మ కలుషితములు, బంధ కారణములు, అజ్ఞాన పోషితములు, అశాంతి కీలకములు, అనాత్మ కలుషితములు. కాబట్టి సిరి సంపదల్లో ఇవన్నీ నిల ఉండేది కాదు అని మైత్రేయి ఉన్న సత్యాన్ని విన్నవించగానే యాజ్ఞవల్క్యుడు చేయునది లేక మైత్రేయి యొక్క సత్యవాక్కులకు శిరస్సు వంచను. నిజమని ఒప్పుకోక తప్పల. అంత మైత్రేయి పతికి నమస్కరించి, నాథ సర్వరహస్యములను ఎరిగిన మీరు మా అల్ప బుద్ధులను పరీక్షించగోరి ఈ విధంగా ప్రశ్నించి ఉందరు. నిజంగా మీరు వేయాలని వేయలేదు, మమ్మల్ని చిన్న టెస్ట్ పెట్టారు. మమ్మల్ని పరీక్షిద్దామని మీరు ఈ ప్రశ్నలు వేశారు. నాకే భోగములు వలదు, సిరి సంపదలు వలదు, నిత్యముకు పరమానంద పదము పొందగలుగు మార్గ ఉపదేశములు చేయండి అని. కాత్యాయనక్కయ్య గారేమో మొత్తం సిరి సంపదలన్నీ ఏ విధంగా మనకు ఆమె ఆస్తి ఈయన ఆస్తి మొత్తం ఆస్తి మనకు వస్తుందని చూస్తోంది ఆమె. ఒక్క మైత్రేయి మాత్రం ఒక మోక్షపథం, భర్తతో పాటు ఈమె కూడా మోక్షపథం కావాలని కోరుకుంది. యథార్థంగా ఉన్నది ఒక పరబ్రహ్మం మాత్రమే. ఏకం సత్ అంటాం మనం ఆయన్ని. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటాం. బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య అని తెలుసాం. జీవో బ్రహ్మైవ నాపరహ, జీవాత్మే పరమాత్మ, వేరేమీ కాదు అనేటువంటి అద్వైత శాస్త్రములు చాటుతుండగా ఈ స్వప్న దృశ్యముల వంటి ఈ భోగభాగ్యములు క్షణభంగురమైనటువంటివి ఇవన్నీ కూడా ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఇవాళ మంచి ఒక వెలుగుతాం, రేపు ఏముండదు అక్కడ. పదవులు కూడా అంతే. ఎంత బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ పదవన్నా మీరు చేయండి, ఒక సంస్థకు డైరెక్టర్ చేయండి, ఒక సంస్థకు సీఈఓగా చేయండి, ఒక రాష్ట్రపతి పదవిలో చేయండి, ఒక ముఖ్యమంత్రి పదవిలో చేయండి, ఎక్కడేం చేయండి, పదవి ఉన్నంత వరకే మనకు కళకళ. నిన్నటి వరకు, నిన్న రిటైర్ అయినాం, పదవిలో ఉన్నంత వరకు కళకళ, తర్వాత వెలవెల. పదవిలో ఉన్నంత వరకు పన్నీరు, పదవిలో దిగంగానే కన్నీరు. ఏం లేదు అక్కడ. నార్లవారు అన్నారు, పంచరైన తైరు పదవి పోయిన మంత్రి అన్నాడు. నవయుగాల బాట అని ఒక శతకం ఉందండి. పంచరైన టైరు పదవి పోయిన మంత్రి. పదవి ఉన్నంత వరకు ఓహో ఆహా అంటారు, గజమాలు లేస్తారు. ఇక పంచరైన టైర్ని ఎవరు పట్టించుకుంటాడు? దాని మొహం కూడా పట్టించుకోరు. అలాగే మన పదవులన్నీ కూడా ఉన్నంత వరకే మనకు భోగాలు. ద్వేష, అసూయ, స్వార్థాది ఎండమావులు నిజమని తలంచి భ్రమించి వాటికే పరుగేడేటి గురువులు ఎట్లా కుదరు? కాబట్టి ఈ లౌకిక ప్రపంచంలో వీటన్నిటికీ భ్రాంతి చెంది సంచరించేటువంటి గురువులు, వాళ్ళు గురువులు కాదు, వాళ్ళ బోధలు కావు. వారిని జ్ఞానులు అని చెలునా? వాళ్ళు నిజంగా చెబితే మోక్ష మార్గాన్ని చెప్పగలిగినటువంటి వాడే గురువు. మిథ్యాపీఠములపై ప్రతిష్టలు, ఆచరణ లేని ఉపదేశములు, అనుష్ఠానములు అనే ఆదేశాలు ఆదర్శవంతం ఎట్లా అవుతాయి? కాబట్టి మనకు ఎన్నో పీఠాలు ఉన్నాయి, ఎంతో మంది గురువులు ఉన్నారు, వాళ్ళందరూ ఉపదేశాలు చేస్తున్నారు. అక్కడ అనుష్ఠానం మాత్రం శూన్యం. వాళ్ళ యొక్క ఉక్తులు కానీ వాళ్ళ యొక్క ఉపదేశాలు కానీ
మనకి ఎట్లా ఆదర్శవంతం అవుతాయి? గురుత్వం యొక్క సత్యత్వమునకు సహజ స్థాయి కాదు కదా. కాబట్టి గురువు అంటే జగద్గురువే గురువు, అట్టివారు గురువులు కారు, సర్వేశ్వరుడు ఒక్కడే జగద్గురువు. కాబట్టి కృష్ణం వందే జగద్గురుమని మనం కూడా అంటుంటాం. ఆ విధంగా తలంచుట సాధకులకు సరైన మార్గము. కాబట్టి ఇందాక మనకు చెప్పాడు ఒక చిన్న మాట, ఇక్కడ మొట్టమొదట్లోనే చెప్పాడు, సగురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడైనటువంటి వాడిని, బ్రహ్మనిష్ట గరిష్ఠుడైనటువంటి వాడిని ఎవరైతే గురువుగా ఉంటారో అలాంటి గురువును మాత్రమే మీరు ఆశ్రయించాలి, మీరు లబ్ధి పొందాలి. జీవితానికి ఒక గమ్యాన్ని మీరు సాధించాలి, జీవన లక్ష్యాన్ని మీరు సాధించాలి. మోక్షగామి కావాలి, మోక్షకామి కావాలి, మోక్షాన్ని సంపాదించాలి, ముక్తి మార్గాన్ని అన్వేషించాలి. తద్వారా ఆ గురువు ద్వారా మీరు పొందాలి అని ఇక్కడ చక్కగా చెబుతున్నారు. దీంట్లో ఎక్కువగా మృత్యు సంబంధమైనటువంటి విచారణ జరిగింది ఈ చాప్టర్లో. అంటే ఇది వాస్తవంగా మనం కొంచెం వినడానికి కొంచెం కటువుగా ఉన్నప్పటికీ చాలా అంటే యథార్థాలన్నీ అట్టా ఉంటాయి. యథార్థవాది లోక విరోధి. యథార్థం చెబితే మనకు రుచించదండి. కానీ ఇది మనం ఏమనుకున్నా సరే, కాదనుకున్నా అవుననుకున్నా దీంతో మన జీవితాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. వాటినన్నిటిని మనం సుగమం చేసుకొని మన ఆచరణలో జాగ్రత్తగా పెట్టుకొని మనం ఉన్నటువంటి మన పీరియడ్లో మనకు చేతనైనంత వరకు సన్మార్గంలో నడుస్తూ సదాచరణ చేస్తూ భగవంతుడి యొక్క కోరిన మేరకు మనం సన్మార్గంలో నడిచినట్టయితే ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. మనకు విదేహముక్తులం కూడా కావచ్చు. దేహం ఉండగానే మనం ముక్తి సంపాదించేటువంటి స్థాయికి ఎదగచ్చు అని ఎంతో మంది మహర్షులు, ఋషులు, మునులు నిరూపించారు. కాబట్టి సన్మార్గంలో మనం వెళ్ళటం శ్రేయస్కరము, ప్రేయస్కరము. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం.